అందరికీ జేబీఎం. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. ఇప్పుడు మీకు కొంతమంది దళితులను చూపిస్తాను. ఇలాంటి వాళ్ళని కనుక ఎవడన్నా బాగుతుంటే నాకు మాత్రం పెట్టకండి. ముఖ్యంగా చెప్తున్నాను, ఈ బోరుగడ్డ అనిల్ అనేవాడు ఆడు వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అండ్ వైసీపీ గవర్నమెంట్ ఎప్పుడు పట్టించుకున్నాడు నేను ఎప్పుడు చూడలేదు. కానీ ఆడు ఆ గవర్నమెంట్ దృష్టిలో పడాలని ఆడు మాట్లాడిన మాటలు ఆడు జనాల మీద, అటు చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద వాళ్ళ వీళ్ళని తేడా లేకుండా ఆడి వాగిన వాగుడికి నిజంగా అది సహించడానికి నిజం చెప్తున్నానండి, దానివల్ల నాకు బీపీ వస్తుందేమో అనుకుంటున్నాను నేను. ఎందుకంటే కోపం వచ్చినప్పుడు చూపించేది ఏ గొడవ ఉండదు. కోపం వస్తుందో పక్కన ఈ ముష్టి నా కొడుకులందరూ రెచ్చగొట్టి మాతోటి ఏదైనా తప్పు చేయించి వెంటనే తదనుగుణంగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పారిపోవడము, లేదా అప్పుడున్న వైసీపీ గవర్నమెంట్ దగ్గర పారిపోయి మా మీద తప్పుడు కేసులు పెట్టించి ఇరికించాలని ఈ పోరంబోగున ఆ కొడుకులు చేసిన ఆ రచ్చ అంతా ఇంత కాదండి. ఈ నా కొడుకుని ఎవరో రాసి పెట్టుకో బోరుగడ్డ, నేను ఇప్పటిదాకా నేను స్పందించలేదు. ఇప్పటిదాకా నువ్వు ఎన్నో మాట్లాడావు, నేను మాట్లాడలేదు. సరే, టైము నీది కూడా కాదు, టైం ఎవరిదో జగన్ రెడ్డిది. మేము జగన్ రెడ్డికి వ్యతిరేకంగా పోరాడుతున్నాం కాబట్టి దాన్ని నువ్వు ఉపయోగించుకోవాలని నువ్వు ట్రై చేసావు. 7 సముద్రాల అవతల ఉన్నా నా కొడక నిన్ను ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్కి లాక్కొస్తానరా. ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్కి లాక్కొచ్చి తర్వాత నువ్వు మళ్ళీ గుంటూరు ఎలాగెళ్తావు కూడా చూస్తానరా. రే బోరుగడ్డ, నువ్వు రాసి పెట్టుకో. అసలు ఈడి ఎక్కడ దొరుకుతాడో, ఎవడకు దొరుకుతాడో, అన్ని ఎలా కొడతారో, లేకపోతే చట్టపరంగా కొడతారా, చట్టాన్ని చేతిలో తీసుకుని కొడతారా, నేనే చెప్పలేను కానండి. ఒరే బోరుగడ్డ, నీ వెనకతల ఎవరెవరు ఉన్నారని గొప్పలు చెప్పుకుంటున్నావు. ఎవరున్నా సరే నిన్ను అడ్డుకునేటప్పుడు ఎవడన్నా అడ్డుకునే వచ్చాడు అనుకోరా, ఆడికి కూడా మడతాడు పద్ర బోరుగడ్డ. నువ్వు రాసి పెట్టేసుకోవద్దే. నువ్వు ఇప్పుడు దాకా చాలా పోసుకోవాలి కబుర్లు చెప్పు ఈ 5 సంవత్సరాల్లో. కానీ మేము ఈ 5 సంవత్సరాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడే మేము ప్రశ్నించాం. 5 సంవత్సరాల పాటు పోరాడాం. ఇప్పుడు చాలామంది అండి ఇలాంటి నా కొడుకులు అందరూ సైలెంట్ అయిపోయి వీడియోలు డిలీట్ చేసేసి ఎక్కడికక్కడే మ్యూట్ చేసుకుని పారిపోయారట. చీటర్ నా కొడుకులు అందరూ, క్రిమినల్ నా కొడుకులు అందరూ ఎక్కడికక్కడే సైలెంట్ అయిపోయి పారిపోయారు. అంటే మేము 5 సంవత్సరాలు పోరాడాం, ఎక్కడే ఉన్నాం, ఎక్కడికి పారిపోలే. కేసులు పెట్టారు, ఇక్కడే ఉన్నాం. జైల్లో పెట్టారు, ఇక్కడే ఉన్నాం. హత్యా ప్రయత్నాలు చేశారు, ఇక్కడే ఉన్నాం. ఎందుకు? నిజాయితీ ఉంది కాబట్టి, మేము మాట్లాడే దాంట్లో న్యాయం ఉంది కాబట్టి. వీళ్ళందరూ పోరంబొగ్గలు కాబట్టి అధికారం ఉన్నప్పుడు పెద్ద పెద్ద డైలాగులు మాట్లాడి గవర్నమెంట్ మారిన వెంటనే ఎవడు ఏ కలుగులో దూరేడు తెలియదు. బోరుగడ్డ, నువ్వు ఏ కలుగులోనే ఉండు, నిన్ను జుట్టట్టుకుని బయటికి ఇచ్చుకొస్తా నాకు కొడక. నిన్ను మాత్రం వదిలేదు లేదురా. అంటే ఈడు పెద్ద కమెడియన్, ఈడు ఇంతకేనే. ఈడేం పెద్ద ఆ చెప్తున్నంత మాట అంత గంభీరంగా మాట్లాడుతున్నాడో, లేకపోతే గెట్ట వేసుకుని ఉన్నాడో అని ఏదో పెద్ద వెళ్ళను అనుకోకండి. పక్క కమెడియన్ ఇటు. ఈ కమెడియన్గా నాకు ఒకసారి ఫోన్ చేస్తే ఇటు కమెడియన్ అనే విషయం నాకు తెలుసు, కానీ చాలామందికి తెలీదు. ఒకసారి ఈ కమెడియన్ గడి ఏం మాట్లాడుతున్నాడు చూడండి. చంద్రబాబు నాయుడు అయినా వాడి కొడుకైనా ఇప్పుడు దాకా బతికి బట్టగట్టే వాళ్ళ గౌరవ ముఖ్యమంత్రి వారు ఇప్పుడు నన్ను 1 గంట వదిలేస్తే గంటలో లేపేస్తా అని అన్న మాటకి ఇప్పటికీ కట్టుబడే ఉన్నా. ఈ కమెడియన్ గారు ఈ పాపం వీడు ఒకటిదే కాదండి. ఆ సుమన్ టీవీ ఆవిడ వెళ్ళింది చూడండి, వాళ్ళు వెళ్ళి ఏదో ప్రశ్నించేస్తున్నట్టు, లేదా ఆయన ఏదో కౌంటర్ చేసేస్తున్నట్టు గెటవ బిల్డప్ అది. కానీ వాస్తవానికి ఈడితో చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని తిట్టించడానికి వెళ్ళేవారు ఆ సుమన్ టీవీ వాళ్ళు. పైకి మాత్రం ఏదో లేదా ఆడి ఈ బొగ్గడీడు ఈడితోటి ఆడు మాట్లాడితే 10 మాటలు మాట్లాడితే 9 బూతులు. ఏమంటే ఆడితో ఎవడన్నా ఇంటర్వ్యూ చేస్తారు, ఆడికి అందరికీ ఉంటుంది, అందరికీ ఉంటుంది. కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఆయన ఎంత పెద్ద లీడర్ అండి, ఎంత హుందాగా ఉంటాడు ఆయన. అలాంటి వ్యక్తికి ఈ బోరుగడ్డ గారు ఫోన్ చేసి ఆడు ఏం మాట్లాడుతున్నాడు చూడండి ఒకసారి. కోటమిరెడ్డి ఎమ్మెల్యేనా? అవునండి, మాట్లాడుతున్నానండి. అన్నా అనిల్ బోరుగడ్డ. చెప్పు అనిల్. ఏం అడ్డు చేసినావు? కాదన్నా, లేదంటే ప్రజాగ్రహానికి నువ్వు గురవుతావు. సీరియస్ చెప్తున్నా నీకు. అంటే నేను ఓకేమ్మా, థ్యాంక్ యూ. నువ్వు తిట్టాల్సిన అవసరం లేదు. తిట్టాల్సిన పని లేదన్నా. నువ్వు తిట్టే కాదు, పెద్ద ఆయన జోలికి వచ్చినావు అంటే రోడ్ల మీద ఈడ్చుకుంటూ వస్తాను చెప్తున్నా. సీఎం జోలికి వచ్చినావు అంటే మాత్రం రోడ్లో బండి కట్టుకుని ఈడ్చుకుని పోతాను నెల్లూరు అంగళ్ళలో చెప్తున్నా. నువ్వు మీడియా ముందుకు వచ్చినప్పుడు సీఎం జగన్ గురించి మాట్లాడేటప్పుడు నీ నోరు, నీ గుండెకాయ భద్రంగా ఉండాలా. ఎట మాట్లాడుతావన్నా నువ్వు నిన్నటి దాకా సీఎం భిక్ష పెట్టి నువ్వు. ఈడొక 420 గాడు. ఈడన్ని 420 కేసుల్లో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో మొగానికి ముసుగేసుకుని పోలీసులు ఈడ్చుకెళ్ళారు. ఈడు ఒక నకిలీ ఐఏఎస్ అని, నకిలీ ఐపీఎస్ అని వాళ్ళని వెళ్ళి బెదిరిస్తూ ఉంటే ఈ బొక్కడా గారిని బొక్కలో దోసినప్పుడు టీడీపీ గవర్నమెంట్. ఈడు ఒక ఎమ్మెల్యే గారిని కోటమిరెడ్డి శ్రీధర్, ఆయన ఎంత గౌరవంగా మాట్లాడాడండి. ఏమ్మా అనిల్, సరేనమ్మా అట్టలే పోనీ అట్ట చేతికెళ్ళే, ఎంత హుందాగా మాట్లాడుతున్నాడండి ఆయన.
కానీ నా కొడుకు నెల్లూరు వెళ్ళి బండి కట్టుకుని ఇటుకొస్తాడట ఇటు. ఏమంటే వైసీపీలు కొడేస్తున్నారా? వైసీపీలను దళితులను కొడేస్తున్నారు. మరి ఇలా ఉంటే కొట్టరా? ఇలా ఉంటే ముద్దెట్టుకుంటారా? ఇప్పుడు వీడికి ఎందుకండి అసలు వైసీపీ పార్టీ కోసం? ఇడేమన్నా మిథున్ రెడ్డా, లేకపోతే ఇడేమన్నా సజ్జల రెడ్డా, వైవి సుబ్బారెడ్డా, లేకపోతే విజయసాయి రెడ్డా? వీడికి ఎందుకండి ఊళ్ళో పెళ్ళి కుక్కలాట ఆవిడ? ఆ పార్టీలో వీళ్ళకి ఏమైనా ఉందో? ఇప్పుడు నేను తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిని. తెలుగుదేశం పార్టీ కోసం నేను మారుతాను, నేను బాధపడతాను, మా నాయకుడిని ఎవడన్నానంటే ఖచ్చితంగా రియాక్ట్ అవుతాను. ఈ బొకడాగాళ్ళకి ఏముందా పార్టీలో? కనీసం ఇలాంటి ఎదవలో కూడా ఆ పార్టీలో ఉన్నారనే విషయం వాళ్ళకి తెలుసో లేదో కూడా తెలియదు. ఎందుకండి ఊళ్ళో పెళ్ళి కుక్కలాడావిడ? ఇలాంటి వాళ్ళు మరి కుక్కలను కొట్టినట్టు కొట్టకపోతే ఏం చేస్తారండి? మళ్ళీ దానికి మళ్ళీ దళితులు కూడా వేస్తున్నారు. మనం ఎవడన్నా దళితుడు కానీ, గిరిజనుడు కానీ, బీసీ కానీ, మైనార్టీ ఎవడన్నా కానీ తప్పు చేయకుండా ఉన్నప్పుడు ఎవడన్నా కొడితేనే తప్పు. అంతేగాని మేము ఏదో ఇది చేసామండి, అలా ఆడపిల్లకి వెళ్ళకండి, ఆయన దళితుని కొడిచాడు, మేము వాళ్ళ ఇంట్లో దొంగతనం చేసామండి, ఆయన ఇక ఈయన కొడిచాడు, మేము ఆయన ఇంకో, అది తప్పండి. మనం తిన్నగా ఉండాలి. మనం తిన్నగా ఉన్నవాడి మీద దాడి జరిగితేనే. దళితులు ఎంతోమంది నిజాయితీ పనుల మీద దాడులు జరుగుతున్నాయి. ఎవరు జోలికి వెళ్ళని అమాయకుల మీద దాడులు జరుగుతున్నాయి. వాళ్ళ మీద దాడి జరిగితేనే దళితుల మీద దాడి జరిగినట్టు. కానీ ఇలాంటి బొగడాగాళ్ళు, బోగ్గాళ్ళు, ఇలాంటి వాళ్ళ మీద దాడి జరిగితే దళితుల మీద దాడి కాదండి, కొవ్వెక్కిన ఊరపందుల మీద జరిగే దాడి అది. ఈ వీడియో మీద నేను అప్పుడు కూడా మాట్లాడానండి, అప్పుడు చాలా బాధపడ్డాను. ఈరోజు కూడా ఈ వీడియో పెట్టాలంటే మళ్ళీ బాధగానే ఉంది నాకు. ఏం మాడుతున్నాడు చూడండి పవన్ కళ్యాణ్ గారి గురించి. మీరు 2004 దాకా ఆగాలరా. ఇంట్లో హ్యాంగర్ ఇచ్చిన సొక్క వేసుకొని బయటకు వస్తే అన్ని తెగిపోతాయి. అన్ని ఆ తర్వాత నీ పిల్లల్ని, నీ ఇంట్లో ఉన్న నీ పిల్లల్ని ఎతికి మరీ నాలాంటి వాడికి అప్పు చెప్పాలి. దేనికి? అర్థమైందిగా? రా ఒక అన్ని బూతులు. ఈయన కొడుకు ఇంటర్వ్యూ తీసుకునేవారండి వెళ్ళి, సుమన్ టీవీ వాళ్ళు, లేకపోతే మరో టీవీ వాళ్ళు, అమ్మాయిరా మీడియా వాళ్ళు. అసలు ఆడు తాగుబోతు కన్నా దారుణమైన బూతులు తిడతాడు. ఆడు ఇంటర్వ్యూలు తీసి, అంటే ఈయన కొడుకులందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని తిట్టించాలని ఉండేది. అందుకని వాళ్ళు తిట్టలేక ఈయన ఆ కొడుకు దగ్గర పట్టుకెళ్ళి మైక్ పెట్టేవారండి. కాడి నోటికి ఏమొస్తుందే. ఏమండి ఈ ఒక్క వీడియో చూపిస్తాను, ఎందుకంటే రేపు పొద్దున ఎందుకు చూపిస్తున్నానంటే అండి, రేపు పొద్దున ఖచ్చితంగా వీళ్ళకి పనిష్మెంట్ పడుతుంది. పడినప్పుడు అయ్యో బాబు పాపం, అయ్యో 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 ఇవి ఉండకుండానే చేసిన అదోపంలో ఇప్పుడు చూపిస్తే మీరు సినిమాల్లో కూడా చూడండి, విలన్ గాడు ఫస్ట్ హాఫ్ అంతా కూడా హింసించేస్తాడు. హీరోని, హీరో ఫ్యామిలీని, ఆ ఊరి ప్రజల్ని అందరినీ హింసిస్తాడు. హీరో చెల్లెల్లో లేకపోతే మరొకరినో రేప్ చేసి చంపేస్తాడు. చివరికి హీరో వచ్చి విలన్ గాడిని చంపుతుంటాడు. ఆ చంపేటప్పుడు గతంలో విలన్ గాడు వాళ్ళ చెల్లిని రేప్ చేసిన సీన్ ఒకసారి అలా వస్తుంది మన ముందు, అది చూపిస్తారు. ఎందుకంటే విలన్ గాడి మీద కానీ సింపతి వచ్చేద్దేమో అని. అప్పుడు అది చూసాక మళ్ళీ గుర్తొస్తుంది మనకి. అప్పటికి 2 గంటల క్రితం చూసుంటాం ఆ సినిమా ఫస్ట్లో. మళ్ళీ లాస్ట్లో ఈయన చంపేటప్పుడు కూడా మళ్ళీ అక్కడ ఎందుకు వస్తుంది అంటే, ఈ యదవను చంపటం కరెక్టే, ఈ యదవను కొట్టడం కరెక్టే అని ఆడియన్స్కి ఎస్టాబ్లిష్ చేయడానికి ఈ వీడియోలో కూడా నేను అందుకే చూపిస్తున్నాను. రేపు పొద్దున వీళ్ళకి పడే పనిష్మెంట్ చట్టపరంగానో మరో విధంగానో అది పడిన తర్వాత, ఓహో రాయేష్ అప్పుడు చెప్పాడు కదా ఆ ఊరకొక్కలు అన్నమాట, ఈ ఊరకొక్కలకి ట్రీట్మెంట్ పడిందన్నమాట అనుకోవాలి, అని మీరు అర్థం చేసుకోవాలి. అందుకు చూపిస్తుంటా. అయ్యన్న పాత్రుడు మాట్లాడేది ఏం మాట్లాడుతున్నావు? మైండ్గా నీకు? నా కొడక మాజీ మంత్రి వర్యులు అని, ముసిల్ నా కొడుకు అని, కాటికి పడకేసి దగ్గరలో పాడెక్కడానికి రెడీగా ఉన్నామని, నీ కోడలో నీ కొడుకును వదిలేసి ఇంకొక నా కొడుకు లేచిపోయిందని, నీ పెళ్ళంగా నీతో సంసారం చేసే పరిస్థితి లేదని, నా కొడక నువ్వు దేనికి చెల్లని పెద్దప్పుడు నా కొడుకు అని, ఫోటోని నా కొడుకు అని చెప్పి నేను నిలిచిపోతున్నాను. నా కొడక ఈసారి ఎక్కడ ఎయిర్పోర్ట్ లో కనపడినా నా కొడక నీకు మొత్తం మ్యాక్సిమం దిగుతుంది. నా కొడక నిన్ను కుక్కర్ కొట్టి, నా కొడక నిన్ను ఏం చేయాలో చేయకపోతే నా పేరైతే కోరుకట్ట నీకు మాదైతే కాదు, రాసి పెట్టుకో. నువ్వు ఫిక్స్ అయిపో. నా కొడక నీకు చెప్తున్నా, లోకేష్ గారికి చెప్తున్నా, చేతగాని దద్దమ్మ లోకేష్ గారు, నారా లోకేష్ గారు చేతగాని దద్దమ్మ. రే ఇప్పుడు అడుగుతున్నా మీడియా ముందు, ఇప్పుడు అడుగుతున్నా, చాలా మంది మాట్లాడుతున్నారు. నా కొడక లోకేష్ గా, నా కొడక లోకేష్ గా ఎలిమినేట్ మాట్లాడేందుకు నీకు సంబంధం ఏందిరా? వాళ్ళ కోరికలు నీకు ఎందుకు వచ్చినాయిరా? చెప్పు, సమాధానం చెప్పు. సైకోరెడ్డి తాడేపల్లి ప్యాలెస్, నీ అమ్మని కంటైనర్ ప్యాలెస్ అని కంటైనర్ కుక్కరా నువ్వు? 5 కంటైనర్ కావాలి పాదయాత్ర చేయడానికి. పాదయాత్ర చేసిన రోజు స్టార్టింగ్ రోజు నువ్వు ఎట్టున్నావో ఇప్పుడు కట్టాలంటే ఓర పొంది బలిసినట్టు బలిసి నా కొడక. ఆడదానికి వెళ్ళి నీ పిల్లలు తోడలు నీకు ఈ అమ్మలు మనిషి పెరుగుతా. కనీసం లోకేష్ గారు ఇలాంటి వాళ్ళు మాట్లాడినా చూసుంటారండి ఆయన.
ఇలాంటి వాళ్ళని నేను పట్టించుకునే పరిస్థితి ఉందా? ఇలాంటి మాటలు ఏ రోజైనా లోకేష్ గారు నోటంట కనీసం ఎప్పుడైనా కోపం వచ్చినప్పుడు అన్నా ఎప్పుడైనా? ఇప్పుడు అలాంటి మంచి వ్యక్తుల్ని వాళ్ళని మానసికంగా కృంగదీయాలి, మాకు ఈ రాజకీయాలు వద్దని చెప్పి దేశం వదిలి పంపించేయాలి ఇక్కడి నుంచి అనే స్ట్రాటజీలో భాగంగా ఈ నా కొడుకులు ఊరకొక్కల్లాగా ఇంత రెచ్చిపోతా ఉంటే ఇలా కొడుకులు మరి జుట్లు అట్టుకుని ఈడ్చుకు రాకపోతే ఏం చేస్తారండి? ఏం చేస్తారు? వదిలేస్తారా? బోరుగడ్డ నువ్వు పారిపోతావు గ్యారంటీ నాకు తెలుసు. నువ్వు ఎక్కడికి పారిపోయినా వచ్చేస్తావు ఇక్కడికి. నువ్వు ఎక్కడికి పారిపోయినా పత్తిపాటి పోలీస్ స్టేషన్కి వస్తావు, మళ్ళీ నువ్వు గుంటూరు వెళ్ళాలా. నువ్వు ఎలా వెళ్తావు నేను చూస్తాను. కావాలి నువ్వు స్టాన్ఫోర్డ్ జరుగుతుందిరా, నువ్వు స్టాన్ఫోర్డ్ జరుగుతుందిరా. అయ్యన్న పాత్రుడు నీకు త్వరలో పొగుద్ది రాసి పెట్టుకుని అక్కడికి గౌరవ ముఖ్యమంత్రి గారిని అగౌరవంగా మాట్లాడావు. నువ్వు అంటున్నా నా కొడుక గవర్నమెంట్ రావాలని. నా కొడుక మాకు గవర్నమెంట్ మేమన్నావు ఇప్పుడు. సరే నా కొడుక గవర్నమెంట్ రాకపోతే పెట్టుకున్నావు. మళ్ళీ సాయంత్రానికి తలుచుకుంటే ఏదో 8:30-9 కల్లా నేను తలుచుకుంటే నా కొడుక 8:30-9 కల్లా నీ నాయకుడు వాడి కొడుకు మేము తోపులు అని కావడానికి రాసిన మొత్తం తలకాడి పాసులు చేస్తాను నేను మొత్తం. మేము ముందు చట్టపరంగా, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు దాడుల్ని సహించడం, ఆయన చట్టాన్ని చేతిలో తీసుకోవడం ఆయన ఒప్పుకోడు. ముందు మర్యాదగా మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తామండి. పోలీసులు కనుక దీని మీద యాక్షన్ తీసుకోకపోయిన పరిస్థితిలో గుంటూరు వెళ్ళాడు ఇంట్లో నుంచి ఆయన బయటికి ఈడ్చుకు రాకపోతే అప్పుడు చూడండి. ఒకవేళ పోలీసు వాళ్ళు చట్టం తన పని తను చేసింది అనుకోండి, చట్టాన్ని చేతిలో తీసుకోవాల్సిన పని ఎవరికి ఉండదు. ఆల్రెడీ ఇంటి మీదకి 2 సార్లు తెలుగుదేశం కార్యకర్తలు వెళ్ళారు. ఈ నా కొడుకు మంచం కిందకు దూరేశాడు. మైకు చూస్తే మాత్రం కమెడియన్ లాగా అదే సినిమాలో ఉంటుందండి, బర్నింగ్ స్టార్ బబ్లు అని చెప్పి. మన ఆయన పేరేం పేరు 30 పృథ్వీ ఆ సినిమాలో కొంచెం సీరియస్ క్యారెక్టర్ వేసాడు. పెద్ద పెద్ద డైలాగ్ చెప్తూ ఉంటాడు ఇలాగే. ఈ నాకు ఫోన్ చేసాడు ఒకసారి, కానీ ఇటు కమెడియన్ నాకొక్కడికే తెలుసు, కానీ అది కమెడియన్ అని ప్రజలకు తెలియదు కదా. లోకేష్ గారిని నారా చంద్రబాబు నాయుడు గారిని అయితే ఈ వీడియోలో చాలా ఘోరంగా మాట్లాడాడు. ఈ నా కొడుకు మాట్లాడిన ఈ వీడియోలన్నీ తీశాను నేను. వెళ్తాను రేపు పెద్ద అయిన ప్రమాణ స్వీకారం అయిపోద్ది కదా. అయిపోయిన తర్వాత చక్కగా నేను ఎక్కడికో ఎస్పీల దగ్గరికి, ఐజీల దగ్గరికి, డిఐజీల దగ్గరికి ఏమి వెళ్ళను. మా పోలీస్ స్టేషన్లో ఉన్న స్టేషన్ హౌస్ ఆఫీసర్ దగ్గరికి వెళ్తాను. అవి ఇచ్చేవి కేసు అవుతాయా అవ్వా? కేసు అయితే ఇమీడియట్గా ఐటీ యాక్ట్ ప్రకారం కేసు పెట్టండి అని పిలిపించండి ఇక్కడికి. లేదా అది కేసు అవుదా అంటున్నారు కదా, ఓకే. ఇలా తిట్టేవాడిని అయితే మేము చూస్తూ ఊరుకోలేము. అది ఒకవేళ చట్టపరిధిలోకి రాకపోవచ్చు, కానీ మనోభావాలు గాయపడతాయి. తెలుగుదేశం కార్యకర్తలు మనోభావాలు గాయపడితే ఆ గాయపరిచినోడు కూడా గాయపడతాడు ఖచ్చితంగా. ఇదైతే వదిలేదు లేదండి, ఎందుకంటే 5 సంవత్సరాలు ఒగ్గబట్టుకుని ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి చేసిన అన్యాయం ఒక పక్కనైతే, ఇలాంటి వెకిల్ నా కొడుకులు, ఇలాంటి చీప్ నా కొడుకులు అందరూ వచ్చి ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే ఈ మాటలు భరించడానికి 5 సంవత్సరాలు ఒగ్గబట్టుకుని ఉన్నాం. ఎన్నో అవమానాలు పడ్డాం. నన్ను అయితే ఇంక బేపచ్చం మాట్లాడారు ఈ నా కొడుకులు ఇప్పుడు చూపించిన వాళ్ళు అందరినీ. కానీ నా గొడవలు నేను తట్టుకోగలను. కానీ పెద్ద ఆయనతో ఏంటంటే వీళ్ళకి, లోకేష్ గారితో ఏంటి వీళ్ళకి, పవన్ కళ్యాణ్ గారితో ఏంటి వీళ్ళకి అంటే ఎస్సీ వాళ్ళతో తిట్టించాలి, ఎస్సీ వాళ్ళని ఆయుధంగా వాడుకోవాలని కొంతమంది రాజకీయ నాయకులు చేసిన పని ఇది. ఈ ఆయుధాన్ని నాశనం చేయాలి ఫస్ట్. యుద్ధంలో కూడా మీరు చూడండి, యుద్ధంలో వెళ్ళేటప్పుడు అవతల దగ్గర బాణాలు ఉండే ముందు ఆయుధాన్ని నాశనం చేస్తారు. ఇలాంటి ఆయుధాలు నాశనం చేస్తే రేపు పొద్దునన్న రోజున ఏ రాజకీయ నాయకుడైనా ఒరే పలానోని తిట్రా బూతులు అంటే ఏ ఒక్క నా కొడుకు కూడా ఇలా రాకూడదు బయటికి. అరే తప్పండి, అలా తిట్టకూడదండి. అలా తిడితే బోరుగడ్డి గడి పరిస్థితి ఎలాగైనా చూడండి, అలా తిడితే పలానా నానిగడి పరిస్థితి ఎలాగైనా చూడండి, మేము తిట్టలేమండి అని తర్వాత వాళ్ళు బాగుపడాలంటే ఇలాంటి కుక్కలకి, ఇలాంటి పందులకి శిక్ష పడాలి. ఆ శిక్ష ఎలా పడాలో ఏంటో దానికి సంబంధించిన కార్యాచరణ అంతా మేము సిద్ధం చేసామండి. వదిలేదే లేదో రేపు బోరుగడ్డ 5 సంవత్సరాల కాలం ఉంది నా కొడక, నువ్వు ఎక్కడికి వెళ్ళి దాక్కుంటావు దాక్కో, నిన్ను బయటికి ఇడ్చుకొచ్చే బాధ్యత మాది.